బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నటువంటి మాజీ హైకోర్టు చీఫ్ జస్టిస్, అదేవిధంగా ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఈశ్వరయ్య గారు, గౌరవనీయులు ఈశ్వరయ్య గారికి, అదేవిధంగా మరి తెలంగాణ ప్రజల్ని చైతన్యవంతపరచాలని 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర చేస్తున్నటువంటి మిత్రులు విశారదన్ గారికి, తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్ స్థాపించి మరి బీసీ రాజ్యాధి కొరకు కష్టపడుతున్నటువంటి బాలరాజ్ గౌడ్ గారికి, మరి కార్యక్రమంలో పాల్గొంటున్నారు అందరూ కూడా చాలామంది ఉన్నారు. మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారములు, నమస్సుమంజలు. సో మిత్రులారా, ముఖ్యంగా ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా 42% రిజర్వేషన్ పైన చర్చించుకుంటుంది. మొత్తం వాతావరణం అంతా కూడా ఈ 42% పైన వేడెక్కింది. నిజంగా బీసీలకు 42% వస్తుందా రాదా అనేటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. సో ఇది జరగడానికి కారణం ఏంటంటే, గత 1.5 year నుంచి బీసీ సంఘాలన్నీ కూడా ఈ 42% రిజర్వేషన్ రావాలని చెప్పేసి అనేక మీటింగులు, సమావేశాలు, ఉద్యమాలు చేసినాయి. కాబట్టి వాళ్ళ రాష్ట్రంలో ఒక వేడి చర్చ 42% పైన జరుగుతుంది. నిన్న సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగింది. దాంట్లో మేము కూడా పాల్గొన్నాం. జస్టిస్ ఈశ్వరయ్య గారు, నేను కూడా ఒక పిటిషన్ వేసినాం. మా అడ్వకేట్ కూడా అందులో ఉన్నాడు. అంటే సరే, నేను వేసినా, మీరు ఎవరు వేసినా సరే మీ ఇద్దరం కలిసి అక్కడ ఉన్నాం. సో అట్లానే మేము కూడా హైకోర్టులో కూడా ఇంప్లీడ్ అయినాం. రేపు జరగబోయే దాంట్లో నేను ఇంప్లీడ్ అయినా సారు డైరెక్షన్ మేరకు. ఓకే, అయితే మీకు ఒకటే చెప్తున్నా, ఇక్కడ నిన్న జరిగినటువంటి సుప్రీంకోర్టులో కేవలం టెక్నికల్ గ్రౌండ్ మీద రిఫ్యూజ్ చేసిండ్రు వాళ్ళు. ఎందుకంటే హైకోర్టులో కేసు పెండింగ్ ఉండగా ఎందుకు సుప్రీంకోర్టుకు వచ్చినామనే టెక్నికల్ గ్రౌండ్ తప్ప రిజర్వేషన్లో ఉన్న మెరిట్ మీద వాళ్ళు రిజెక్ట్ చేయలేదు. రేపు జరగబోయేటువంటి ఆర్గ్యుమెంట్స్లో మెరిట్ జరుగుతుంది. అయితే ఒక విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏమనుకుంటున్నారంటే రిజర్వేషన్ అంటే ప్రభుత్వం మీద దయదలిచి మనకి ఇస్తుందని. ఏమీ కాదు. రిజర్వేషన్ అనేది మన హక్కు. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎంతవరకు హక్కుగా మనం భావించమో అంతవరకు అడక తినే వాళ్ళ ఉంటాం మనం. ఎవరు ఇచ్చేదేం లేదు. రాజ్యాంగంలో బాజాప్తా రాసి పెట్టింది. ఆర్టికల్ 15(4) కానీ 16(4) కానీ. ఇటు వచ్చేస్తే పంచాయతీకి సంబంధించి 243 D6 కానీ T6 కానీ. ఏదో ఊరికే తమాషా ఒకటి మాట్లాడుతుంటాడు. నిన్న మన సోషల్ మీడియాలో చూసిన, బీసీలకు రాజ్యాంగంలో రిజర్వేషన్ రాసింది లేదు, అదేదో మేము ఇస్తున్నామని. అరే, ఏమన్నా రాజ్యాంగం ఎవరన్నా చదివిందా? ఆర్టికల్ 15(4), 16(4) ఏంటా? ఏమున్నది ఆ 15(4)లో? స్టేట్ కెన్ మేక్ ఎనీ ప్రొవిజన్స్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. అంటే మనం కాదా? రాజ్యాంగంలో అంత క్లియర్గా రాసింటే అర్థం కాకుండా రకరకాలుగా చెప్తున్నారు. అయితే రాజ్యాంగంలో బీసీలు అంటే ఎవరు అనే దాన్ని డిఫైన్ చేయడానికి మనకు మండల్ కమిషన్ జడ్జిమెంట్ అంటే దాదాపు 1992 వరకు టైం తీసుకుంది. అంటే దాదాపు 45 సంవత్సరాలు పట్టింది. సో అది వేరే ఇష్యూ. ఇక్కడ మనం 42% రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు అసలు ఈ 42% అనేది ఒక మిత్, అది మిస్కాన్సెప్ట్. ఏంటి 42% ఏంటా? బీసీలు మీరే 56% మంది తేల్చిండ్రు, 42% ఏంది మరి రిజర్వేషన్? మీరు తేల్చింది 56.36 తేల్చిండ్రు మొత్తం వీళ్ళు సర్వే జరిపి. అందులో 10.2 ముస్లిం మైనార్టీస్ ఉన్నారన్న. అది పక్కన పెట్టేద్దాం. మీరు తేల్చింది 56%. మాకు 56% రావాలి, కానీ నువ్వు 42% ఏంటా? మీరు ఏదో కామారెడ్డి డిక్లరేషన్లు ఇచ్చినాం కాబట్టి మేము అది ఫాలో అవుతామంటే మనం పోనీ అప్పటికి కూడా ఒప్పుకుంటున్నాం, కాదని అంటలే. అయితే ఇక్కడ ఏ పార్టీ ఏం రాజకీయం చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. నిజంగా ఈ 3 పార్టీలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3 పార్టీలు, నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాను కాబట్టి నేను 3 పార్టీల గురించి చెప్తా. ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. ఈ 3 పార్టీల గురించి నేను చెప్తా. సార్ మీరేమనుకోవద్దు, మాకేమీ లేదు. మేము ఉన్న విషయం మాట్లాడాల్సిన పరిస్థితి మాకుంది కాబట్టి మేము మాట్లాడతాం. సో మొట్టమొదట ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 42% కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్నారు. దానికి అనుబంధంగా బీసీ సంఘాలన్నీ పోరాటం చేస్తే కులగణన చేశారు, డెడికేటెడ్ కమిషన్ పెట్టారు.
42% రిజర్వేషన్ సంబంధించి బిల్ నంబర్ 3 and 4 పెట్టి మార్చి 17 2025 రోజు దాన్ని ఆమోదం చేసి గవర్నర్కు పంపిణీలు. గవర్నర్ నుంచి రాష్ట్రపతికి ఏప్రిల్ 7 రోజు పోయింది. ఏప్రిల్ 7 రోజు హోమ్ మినిస్ట్రీలో ఈ బిల్లు ఏరింది. ఆ తర్వాత హోమ్ మినిస్ట్రీ 6 క్వరీలు పెట్టింది ఈ బిల్లు మీద. 6 క్వరీలు వచ్చేస్తే 6 క్వరీలకి ఇక్కడ నుంచి ఆన్సర్ పోయింది. లాస్ట్ ఆన్సర్ జూలై 23వ తారీఖు రోజు ఇక్కడ నుంచి పంపింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళా కేంద్రంలో దానిపైన ఉలుకు లేదు, పలుకు లేదు. ఒకటి. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఇది కేంద్రంలో పాస్ అయ్యేటట్టు లేదని చెప్పేసి మళ్ళీ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు జూలైలో. ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి ఆ ఆర్డినెన్స్ ఏం చేశారు, పంచాయతీరాజ్ చట్టంలో ఒక సెక్షన్ ఉంది 285A అని. 285A అనే చట్టం ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే 2018లో మనం ఒక పంచాయతీరాజ్ చట్టాన్ని అడాప్ట్ చేసుకున్నాం. అప్పుడున్నటువంటి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేసినారు, అందులో 34% రిజర్వేషన్ బీసీలకు రాశారు. 34% బీసీలకు రిజర్వేషన్ పెడితే దానికి అనుబంధంగా జీవో 396 అని ఒక జీవో ఇచ్చిండ్రు. ఆ 396 జీవోను ఎవరు ఛాలెంజ్ చేసిండ్రు, ఒక రెడ్డి అమ్మాయి, అదేవిధంగా స్వప్నారెడ్డి, అదేవిధంగా తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంటు చిలుపుల సత్యనారాయణ రెడ్డి. మొదటి నుంచి ఎవరు ఛాలెంజ్ చేస్తున్నారో తెలుసా ఈ చట్టాలని? మొదటి నుంచి కూడా ఇదే సామాజిక వర్గం బీసీలకు రాకుండా అడ్డుకోవాలని మనకు కోర్టులలో ఛాలెంజ్ చేస్తున్నాం. మనమేమో ఓట్లేసి వాళ్ళని భుజాల మీద మోస్తున్నాం. అది కదా మన దగ్గర ఉన్నటువంటి దౌర్భాగ్యం. మీకు ఈ కృష్ణమూర్తి జడ్జిమెంట్ అని పంచాయతీరాజ్ సంబంధించినటువంటి చట్టం 2010లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆర్టికల్ 243D6 T6 కింద గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీలలో కానీ 50% రిజర్వేషన్ దాటద్దు. ఎస్సీ ఎస్టీలకు ఏమైందంటే రాజ్యాంగంలో వాళ్ళు రాసిండ్రు, ఏది 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ 94లో వచ్చినప్పుడు వాళ్ళు ఏం రాసిండ్రంటే ఆర్టికల్ 243D1లో ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఇవ్వమన్నాడు రిజర్వేషన్. మనకు వచ్చేసేవరకు ఏం రాసిండు T6లో రాష్ట్రాలు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు. ఎంత పర్సెంటేజ్ అని రాయలే. అక్కడ రాసిన తప్పు కూడా ఒకటి ఉంది. అక్కడ రాజ్యాంగంలో 73, 74 మీరు జనాభా దామాషా ప్రకారం కూడా బీసీలకు కులగణన చేసి వాళ్ళకి ఇవ్వండి అని రాసుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉద్భవించేది కాదు. కానీ అది రాయలే. అందుకే అప్పుడు ఏమన్నాడు ఆ బాలకృష్ణ జడ్జి 2010లో కృష్ణమూర్తి కేసులో జడ్జిమెంట్ ఇస్తూ ఆయన ఏమంటాడంటే రాజ్యాంగం బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే గైడెన్స్ లేదు రాజ్యాంగంలో. దెర్ ఇస్ నో గైడెన్స్. కాబట్టి మేము ఇందిరా సహాని కేసు జడ్జిమెంట్ 50% దీనికి అప్లై చేస్తున్నామని చెప్పి ఆయన రాయడం జరిగింది. అందువలన ఇవాళ పంచాయతీరాజ్ చట్టంలో మనకి ఇబ్బంది అయింది. ఈ 2010లో ఈ జడ్జిమెంట్ రాగానే 2011లోనే వీళ్ళు మన హైకోర్టులో వేసినారు కేసు. ఎవరు వేసినారు హైకోర్టులో? వెంకటరమణారెడ్డి, ఎం వెంకటరెడ్డి, తర్వాత జి చంద్రశేఖర్ రెడ్డి. 2011లో వేసి బీసీలకు 34% రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పి హైకోర్టులో ఆర్డర్ తీసుకున్నారు. 34% ఇవ్వడానికి వీల్లేదని. అప్పుడు డాక్టర్ వినయ్, పుంజాల వినయ్, శివశంకర్ గారి కుమారుడు, ఆయన సుప్రీంకోర్టులో వేసి సుప్రీంకోర్టులో ఒక అగ్రిమెంట్ తీసుకొచ్చిండు అందరి మధ్య. ఈసారికైతే 34%తో వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళతో కాన్సెంట్ తీసుకొస్తే అప్పుడు మనకు 2013లో ఎన్నికలు జరిగినాయి 34%. 2018లో వచ్చేసేవరకే ఇక్కడ మళ్ళీ స్వప్నారెడ్డి, ఆ తర్వాత ఇంకొక పంచాయతీరాజ్ ఛాంబర్స్ ఆయన సత్యనారాయణ రెడ్డి వీళ్ళేసి అది కొట్టేస్తే సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు కూడా క్వశ్చనే లేదు, మీరు 50% సీలింగ్ దాటద్దంటే 22% తోటి మన దగ్గర రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు ఎలక్షన్ జరపాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తెలిసో తెలియక 42% అన్నారు. మరి 42% మీరు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు దాన్ని ఎట్లా సాధించాలనేటువంటి ఒక ఆలోచన కూడా మీకు ఉండాలి కదా. సరే, వీళ్ళు ఏమన్నారు, ఏదో డెడికేటెడ్ కమిషన్ చేసినాం, మేము ఎంపరికల్ డాటా తీసుకున్నాం కాబట్టి ఇవాళ 50% మాది దాటి నిలుస్తుంది అని చెప్పేసి వీళ్ళు మనకి ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఇస్తున్నారు. సో ఇక్కడ
అది ఎంతవరకు నిలుస్తుందో నిలదో మనందరికీ తెలుసు. నేను మళ్ళీ స్పెసిఫిక్గా దాని గురించి చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ మనం కూడా ఒక చివరి ఆశగా ఇంప్లీట్ కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంప్లీట్ కూడా అయినాం. ఇక్కడ లీగల్ బ్యాటిల్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ కాంగ్రెస్ వీళ్ళు మార్చిలో చేసిన బిల్ ఏదైతే ఉందో బిల్ నంబర్ 34 కేంద్రం దగ్గర పెండింగ్ ఉంది. ఆర్డినెన్స్ గవర్నర్కు పంపించారు జూలైలో. గవర్నర్ ఏం చేసినారో ఆర్డినెన్స్ను మళ్ళీ రాష్ట్రపతికి పంపించారు. అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. మొన్న ఆగస్టు 31 సెప్టెంబర్ 1 రోజు మళ్ళీ బిల్ నంబర్ 3914 అని పెట్టి పంచాయతీరాజ్ మున్సిపాలిటీ రెండిట్లో సెక్షన్ 285A సవరిస్తూ అది తొలగిస్తూ మళ్ళొక బిల్లు పాస్ చేసి గవర్నర్కి పంపితే గవర్నర్ మళ్ళీ తిరిగి దాన్ని ప్రెసిడెంట్కి పోయాడు. ఈ 3 బిల్లులు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరనే పెండింగ్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరి దగ్గర అది పెండింగ్ ఉంది ఇష్యూ? ఎవరు చేయాలి? బీజేపీ. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మీరు అడిగిన కొరీలకన్నా ఆన్సర్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోయినాయి. 6 కొరీలు మీరు అడిగిన 6 కొరీలకు ఆన్సర్ ఇచ్చింది. కానీ మీరు కావాలని చెప్పేదని పెండింగ్ పెడుతుంది. ఎందుకంటే బీజేపీ అనేటువంటి పార్టీకి మొదటి నుంచి కూడా ఓబీసీలకు బీసీలకు వ్యతిరేకమైన పార్టీ, బీసీలకు రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుంటున్నటువంటి పార్టీ. 1990లో మండల్ కమిషన్ రికమెండేషన్స్ అమలుపరచడానికి వీపీ సింగ్ గారు జీవో ఇస్తే ఆగస్టు 7 ఆగస్టు 31వ తారీఖు వీపీ సింగ్ మద్దతు విరమించి వీపీ సింగ్ గవర్నమెంట్ బడగొట్టింది వీళ్ళు బీజేపీ. ఆ తర్వాత కమండల్ యాత్ర చేసిండు దేశమంతా అర్జెంటుగా రామ మందిరం కట్టాలి, ఇది బీసీల రిజర్వేషన్ ఏం పెద్ద ఇష్యూ కాదని. తర్వాత వీళ్ళు కులగణన గురించి కూడా 2006లో ఏం జరిగిందంటే మండల్ కమిషన్ మనకు వీపీ సింగ్ గారు ఓన్లీ ఉద్యోగాలలో ఇంప్లిమెంట్ చేసిండు, విద్యలో కాదు. విద్యలో మళ్ళీ 2006లో మళ్ళీ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో 93వ రాజ్యాంగ సవరణ చేసి అప్పుడు ఇంప్లిమెంటేషన్ పెట్టారు. అప్పుడు కూడా మళ్ళీ నేషన్ వైడ్గా ఈ విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు ఉండొద్దని చెప్పి గొడవ పెట్టారు. సరే, అది పక్కన పోయింది. కులగణన గురించి 2010లో బీజేపీ పార్లమెంట్ సాక్షిగా తీర్మానం ప్రవేశపెట్టి పార్లమెంట్ యునానిమస్గా పాస్ చేసినాక 2011లో కాంగ్రెస్ పార్టీ చేస్తని చెప్పి వెనికిపోయి సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ చేసి దాన్ని పక్కన మూలకు పడేసింది. వీళ్ళు ఏం చేసిండ్రు మరి 2018లో రాజ్నాథ్ సింగ్ కూడా ఆగస్టు 31 తారీఖులో స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎస్, మేము 2021లో కులగణన చేస్తామని. 2022లో మేము కులగణనకు వ్యతిరేకమని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ చేసి, అంటే కులగణన చేస్తే బీసీల రైట్స్ తెలుస్తాయి. బీసీల రైట్స్ తెలిస్తే రేపు తెల్లారి మా ఆధిపత్య కులాల ఆధిపత్యం పోద్ది, రేపు రాజ్యాధికారం మారిపోతుందని భయంకు వాళ్ళు ఒప్పుకోలేదు. ఇవాళ మండల్ కమిషన్ చేయబట్టి యూపీలో యాదవ్ల రాజ్యం వచ్చింది, బీహార్లో యాదవ్ల రాజ్యం వచ్చింది. ఎందుకంటే మండల్ కమిషన్ ఇంపాక్ట్ వాళ్ళు అక్కడ ఉన్నారు. మండల్ కమిషన్ రావడానికి, అది అమలు కావడానికి కారణమే యాదవ్లు. సో కొంత కాంశీరామ్ వీళ్ళంతా స్టేషన్లు నుంచి కాదని అన్నాను, కానీ విత్ ఇన్ ద పార్టీలో ఉండి గొడవ పెట్టింది వాళ్ళు. అందుకని అక్కడ 2 రాష్ట్రాలు మారిపోయినాయి. ఇవాళ కులగణన జరిగితే దేశవ్యాప్తంగా బీసీల రైట్స్ ఏంటో తెలుస్తాయి, ఎంటైటిల్మెంట్ తెలుస్తుంది, బీసీలు చైతన్యవంతమవుతారు, మా రాజ్యాధికారం పోద్దనే భయంకు వాళ్ళు వేశారు. సరే, ఎనియో మళ్ళీ వాళ్ళకు ఏమనిపించిందో ఏమో తెలియదు, కానీ మళ్ళీ మేము కులగణన చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఆయన నమ్మడానికి వీల్లేదు, ఎందుకంటే అది ఏ పద్ధతిలో జరుపుతారో ఎట్లా జరుపుతారో ఇప్పటి వరకు కూడా మనకు డీటెయిల్స్ బయటకు రాలేదు. సరే, అది కులగణన గురించి పోతే ఇవాళ రిజర్వేషన్ ఇష్యూకి వస్తే ఇవాళ ఆ ఇష్యూ బీజేపీ దగ్గర పెండింగ్ ఉంది. కేంద్రంలో పోరాటం చేయాల్సింది ఇప్పుడు కేంద్రం మీద కూడా చేయాలి మనం. ఎందుకంటే మీరు ఎవరు అడగకుండానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తారు. వడ్డిచ్చేటోడు మనోడైతే ఎక్కడున్నా మనకేం బాధలేదు. ఎవరన్నా ఓసీలు రోడ్డు మీదకి వచ్చి అయ్యా మాకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావాలి, మాకు ఆర్థికంగా వెనుకబడ్డ పేదవాళ్ళు ఉన్నారని అడిగిందా? ధర్నాలు చేసిందా? రాస్తారోకులు చేసిందా? ఏం చేసింది? అసలు రాజ్యాంగంలో ఆర్థికపరమైన పదమే లేదు రిజర్వేషన్లో. ఎందుకు అనలే రాజ్యాంగంలో ఆర్థికపరమైన? రాజ్యాంగంలో ఏమన్నాడు? సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్, నాట్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్. సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అంటే సామాజికంగా అదేవిధంగా విద్యాపరంగా వెనుకబడ్డటువంటి వర్గాలు. వీళ్ళు సామాజికంగా విద్యాపరంగా ఎందుకు వెనుకబడ్డారు? కులం బేసిస్ మీద వీళ్ళు వెనుకబడ్డారు.
ఈ దేశంలో 3000 సంవత్సరాలు 4000 సంవత్సరాల నుంచి కులం పేరు మీద వీళ్ళు అణచివేయబడ్డారు కాబట్టి కులం పేరు మీద రిజర్వేషన్లు కావాలని చెప్పి రాజ్యాంగంలో పదాలు వాడారు. ఆర్థిక పరం అంటే అది పేదరిక నిర్మూలన కార్యక్రమం. రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన కార్యక్రమాలు కావు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 2005లో మన్మోహన్ సింగ్ గారు ఈ 10% రిజర్వేషన్కి సంబంధించినటువంటి కమిషన్ ఇచ్చాడు, మేజర్ సిన్హా కమిషన్ అని. వాస్తవానికి వీళ్ళకి ఎంత ప్రేమ ఉంటుందంటే ఆధిపత్య కులాలకు వాళ్ళ వర్గాలకు మంచి చేసుకోవాలని 1991లో ఈ మండల్ కమిషన్ రికమెండేషన్స్ ఇంప్లిమెంటేషన్ చేయకన్నా మొదలే, ఇంకా అమల్లో రాలే, కోర్టులో ఉన్నది ఉండగానే పివి నరసింహారావు గారు టకీమని 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ వర్గాలకు ఇచ్చింది. ఇయ్యగానే ఇందిరా సహాని కేసులో ఉన్నటువంటి 9 మంది జడ్జిలు ఈ 10% అగ్రవర్ణాలకు ఆర్థిక పరంగా ఇవ్వచ్చా లేదని చెప్పేసి హియరింగ్ చేసిండ్రు. చేస్తే 9 మంది జడ్జిలలో 8 మంది కొట్టేసిండ్రు, ఇవ్వడానికి వీల్లేదని. అట్లాంటి దాన్ని బీజేపీ వాళ్ళు అనుకున్న తరుణంగా అనుకోగానే అదేదో మేజర్ సిన్హా కమిటీ అనేది 2005లో మన్మోహన్ సింగ్ చేస్తే 2010లో వాళ్ళు జడ్జి రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఆ రిపోర్ట్లో ఎక్కడ కూడా 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి రాయలే ఆయన. నేను మొత్తం పేజీ తిరిగేసిన రిపోర్ట్ అది. అందులో నిజంగా ఎక్కడైనా ఉంటుందేమో, మూలకుందేమో అని చూసిన. ఆయన ఆర్థిక పరంగా ఇవ్వమని రాసిండు, ఆర్థిక పరంగా స్కీమ్స్ పెట్టమని రాసిండు. ఆ తర్వాత టహీమని తీసి 2019 ఏప్రిల్లో ఎలక్షన్స్ ఉన్నాయని భయంకు జనవరి 6వ తారీఖు కేంద్ర క్యాబినెట్ 10% రిజర్వేషన్ ఓసీలకు ఇవ్వాలని ఒప్పుకుంది. ఇమీడియట్గా 7వ తారీఖు లోక్సభ, 8వ తారీఖు రాజ్యసభ. రాజ్యసభలో డిఎంకే పార్టీ అడ్డుపడి 5 సవరణలు పెట్టింది, వినలే, రాజ్యసభలో పాస్. 12వ తారీఖు రోజు రాష్ట్రపతి ఆమోదం, 14వ తారీఖు నుంచి దేశవ్యాప్త అమలు. 103వ రాజ్యాంగ సవరణ. నీవు అనుకున్న తడంగానే రాజ్యాంగ సవరణ చేసి 10% రిజర్వేషన్లు వారం రోజులలో దేశవ్యాప్తంగా అమలు చేస్తావు. మరి మా బీసీల బిల్లు వచ్చి 6 నెలలు అయిపోయింది నీ దగ్గర, నువ్వు దాని గురించి పట్టించుకోవా? అంటే బీసీలకు, అంటే బీజేపీకి బీసీల ఓట్లు అవసరం లేవా? ఎందుకు మోస్తున్నారు జెండా? మరి ప్రశ్న లేదు, దానికి ప్రశ్నకు ఆన్సర్ లేదు మన దగ్గర. ఏమంటున్నారు వాళ్ళు? అందులో ముస్లింలను కలిపిండ్రు కాబట్టి మేము ఒప్పుకోం. అరే బాబు, ముస్లింలను మేము కొత్త కలిపిండ్రు అయ్యిళ్ళు. 1971లో అనంతరామన్ కమిషన్ ఇచ్చినప్పుడు 6 కులాలు ఉన్నాయి, ముస్లిం కులాలు. వాళ్ళ జనాభా 2% ఉంది అప్పుడు. 2007లో అప్పుడు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 14 కులాలు కలిపాడు. దానిపైన 2010లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది ఆ రిజర్వేషన్లు చెల్లవని. అప్పుడు బెంచ్లో మన జస్టిస్ ఈశ్వరయ్య గారు కూడా ఉన్నారు, అదే బెంచ్లో కొట్టేసింది దాంట్లో. సో జడ్జిమెంట్ 7 జడ్జిలు ఇచ్చారు. ఆ 7 జడ్జిలలో సార్ కూడా ఉన్నారు. సరే, వారు అప్పుడు ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ హోదా డిఫరెంట్. ఇప్పుడు అది 2010లో సుప్రీంకోర్టుకు అప్పీల్ చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పెండింగ్ ఉంది. మీకు అంత ఇష్టం లేకపోతే పోయి సుప్రీంకోర్టులో ఇంప్లీట్ కండి దాన్ని కొట్టేపోయండి. మేమేమైనా అడిగినా మా ముస్లింలకి ఇలా కలపండి అని? వాళ్ళని అడ్డంగా పెట్టి మాకెందుకు ఆపుతారు? అది కదా మా ప్రశ్న. సో మేము ఒకటే కోరేది, మీకు నిజంగా బీసీల పేర్ల చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే, మీ వర్గాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీరు అడగకుండానే ఎట్లయితే తీసుకొచ్చిందో మా వర్గాలకు కూడా అదే విధంగా చేయండి అని అడుగుతున్నాం. మొదలు మనం ఈ పాలిటిక్స్ని అర్థం చేసుకోకపోతే మన ఉద్యమ కార్యాచరణ రూపం చేసుకోలేము. ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఇవాళ 3 బిల్లులు మీ దగ్గర పెండింగ్ ఉన్నాయి. కనీసం మీ 3 బిల్లుల నుంచి రాష్ట్రపతి నుంచి ఆమోదం వస్తే ఏదో దాంట్లో ఇవాళ మా కోర్టులో కొట్లాడడానికి ఒక మంచి ఆస్కారం ఉంటుంది. అది మనం చేస్తలే. ఒకటి. రెండవది, సరే ఆర్టికల్ 243 గురించి చెప్పేసి ఇక పోతే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఇంతగా చెప్తున్నారు మాకు చాలా చిత్తశుద్ధి ఉందని. ఇదే వీళ్ళ అధినేత మాట్లాడితే సామాజిక న్యాయం, రిజర్వేషన్ సీలింగ్ బద్దలు కొడతామని చెప్పే వీళ్ళు మొన్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నడుస్తుంటే దాదాపు 35 రోజుల సమావేశాలు నడిచినాయి. ఒక్క నిమిషమన్నా పార్లమెంట్ లోపట ఈ బిల్లులు వచ్చినాయి తెలంగాణ నుంచి పెండింగ్ ఉన్నాయని చెప్పి అడగలే. మరి ఇంకేం అడుగుతారండి మీరు? 24 గంటలు బయటకు వచ్చేస్తే మేము బీసీల గురించి అది మేము సీలింగ్ బద్దలు కొడతాం, ఇంకేదో బద్దలు కొడతామని చెప్పేటోళ్ళు.
ఇది వాళ్ళ సమాజం. ఇకపోతే కోర్టులలో కూడా మనకు న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు. ఇవాళ మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించే మనం మాట్లాడితే ఆల్రెడీ సుప్రీంకోర్టు 9 మందిలో 8 మంది జడ్జిలు కొట్టేసిన దాన్ని రాజ్యాంగ సవరణ చేసి వీళ్ళు ఆర్థికపరమైన రిజర్వేషన్లు చేస్తే 5 జడ్జిలలో 3 జడ్జిలే ఒప్పుకున్నారు, 2 సీనియర్ జడ్జిలు ఒప్పుకోలేరు. రవీంద్ర భట్ అండ్ ఇంకొకరు ఉన్నారు సీనియర్ జడ్జి లలిత్, వీళ్ళిద్దరు ఒప్పుకోలేదు. సీనియర్ జడ్జెస్ వీళ్ళిద్దరు, చీఫ్ జస్టిస్ లలిత్, రవీంద్ర భట్, అంతే కదా సార్, ఆయన ఒప్పుకోలేదు. కాబట్టి 3 ఒప్పుకున్నారు కదా అన్నారు. ఇదే దాన్ని నారిమన్ అని ఇంకొక జడ్జి ఉండే, ఆయన సీనియర్ జడ్జి రిటైర్ అయినాక కేరళ పోయి తిరుచునాపల్లిలో తిరువనంతపురంలో ఒక కృష్ణ మెమోరియల్ ఒక ఉపన్యాసం ఇస్తూ సుప్రీంకోర్టు మీద దుమ్మెత్తిపోసిండు. ఆయన సుప్రీంకోర్టు జడ్జి అయి ఉండే, ఎట్లా ఇస్తారు ఈ జడ్జిమెంట్ బిల్లని? ఇది సుప్రీంకోర్టులో జరుగుతుంది. నువ్వు 50% సీలింగ్ దాటద్దంటావు. సీలింగ్ ఎవరు పెట్టిండ్రు? రాజ్యాంగం పెట్టిందా? మీరే కృత్రిమ గీత గీసిండ్రు 50% అని. మీరే మళ్ళీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో నో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి ఇది వర్తించదు, ఎందుకంటే అది ఆర్టికల్ 15(4), 16(4)కు వర్తిస్తుంది, ఇది దానికి కాదు ఇదని చెప్పేసి ఆ 10% రిజర్వేషన్ అలో చేసి అప్పీల్ వేస్తే అప్పీల్ కూడా కొట్టేసిండ్రు టకీమని. భారతదేశంలో ఏ కోర్టు స్టే ఇయ్యలే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద. మన దగ్గర 50% దాటిందో లేదో టకీమని కొట్టేస్తారు. ఇక్కడ మన దగ్గర ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా 50% దాటి ఆయన 44% ఇచ్చిండు మురళీధరరావు కమిషన్ రికమెండేషన్ మీద. 44% రిజర్వేషన్ బీసీలకు విద్యా ఉద్యోగాలలో ఇస్తూ ఆయన జీవో ఇస్తే 1 మంత్లో హైకోర్టు కొట్టేసింది. నారాయణరావు వర్సెస్ కేసెస్ స్టేట్ ఆఫ్ ఏపీ. అది జరుగుతున్నటువంటి అంశం. మన ఇష్యూలకు వస్తే కొట్టేస్తారు. మన 34% మొన్న బీఆర్ఎస్ ఇస్తే బీఆర్ఎస్ కూడా కొట్టేసింది. సో ఇక్కడ కోర్టులలో మనం ఎట్లా పోరాడితే మనం విజయం సాధిస్తామనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ 50% సీలింగ్ను దాటి 10% ఈడబ్ల్యూ చేసినప్పుడు ఒక మాట అన్నారు వాళ్ళు, ఏంటంటే 50% అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కాదు, దాన్ని ఎప్పుడన్నా రిలాక్స్ చేయొచ్చు అన్నారు. కాబట్టి ఇప్పుడు మీరు ఆల్రెడీ దాన్ని వైలేట్ చేసిండ్రు కాబట్టి మాకు కూడా అది ఇవ్వాలని చెప్పేసి మనం ఇలా పోరాడడానికి మంచి ఆస్కారం ఉంది. అది జస్టిస్ గారికి కూడా తెలుసు. వారు కూడా దాంట్లో బీహార్ కేసులో ఇంప్లీడ్ అయ్యిండ్రు. వారు కూడా బీహార్లో పులగడ్డ జరిపి 68% రిజర్వేషన్ వాళ్ళు తీసుకొస్తే బీహార్ హైకోర్టు కొట్టేస్తే మళ్ళీ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసింది, అందులో ఇంప్లీడ్ వారు కూడా అయినారు. అందులో ఓకే సార్, మీరు ప్రెస్ చేసిందా? ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సారు. ఫ్రెష్ అప్లికేషన్ రిట్ పిటిషన్ అక్కడ సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. సో మేము ఎందుకు అంటున్నామంటే, ఒకవైపు మనం చేయాల్సిన 2 మార్గాలు. ఒకవైపు గవర్నర్ ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీల మీద ప్రెషర్ పెట్టాలి, రెండోది న్యాయపరంగా పోరాటం చేయాలి. ఇవి 2 చేయకుండా మనం ఊరికే కూర్చుంటే లాభం లేదు. ఎట్లుంటుందంటే, ఎన్టీ రామారావు గారు 44% రిజర్వేషన్ హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టుకు అప్పీల్ కూడా పోలే ఆయన, ఎందుకంటే అడిగేటోళ్ళు లేడు ఇక్కడ. బీసీలలో అప్పుడు ఎక్కడుందా చైతన్యం? పోయిందా సార్? పోలే కదా. మరి పోలేరు ఎవరు, కనీసం అప్పీల్ చేయలే. ఇవాళ మనం కొంత చైతన్యమైనాం కాబట్టి ఇవాళ ప్రభుత్వాలు కొంత భయపడుతున్నాయి. సో ఇవాళ మనం చేయాల్సింది ఏంటంటే, ఇవాళ బీఆర్ఎస్ గురించి నేను చెప్పలే, ఒక 2 నిమిషాలు చెప్పి మళ్ళీ మనం చేయాల్సిన దానికి వచ్చి నేను ముగిస్తా. అది మీరు చేయాల్సిందే చెప్తా సార్, మనం అన్నీ చెప్పాలి. ఎందుకంటే మేము ఒకటే, బీఆర్ఎస్ గవర్నమెంటు లాస్ట్ టైం 34% ఇచ్చింది, అది హైకోర్టు కొట్టేసింది. ఓకే, మేము దాని మీద తప్పు పడతలే. మేమేమంటున్నామంటే, ఇప్పుడు ఈ సమయంలో 42% రిజర్వేషన్ పైన వాళ్ళ అగ్రనేతలు మాట్లాడతలే. ఇప్పుడు మా శ్రీనివాస్ గౌడ్ గారికి ఇంట్రెస్ట్ ఉంది, పాపం ఆయన ప్రతి మీటింగ్ పెట్టి ప్రతి మీటింగ్లో వస్తున్నాడు. ఆయన పార్టీ అధిష్టానం ఆయనకు సమ్మతిస్తుందా లేదా పక్కన పెట్టి అయినా నా బీసీ జాతి కొరకని ఆయన వస్తున్నాడు. అట్లనే మధుసూదనాచారి గారు వస్తున్నారు, తర్వాత బండా ప్రకాష్ గారు వస్తున్నారు. కానీ అలా పార్టీలో 2 అగ్రనాయకులు ఒక్కరు మాట్లాడరిందే 42% మీద బీసీల గురించి మీకు అవసరం లేదా? నేను వీరిని తప్పుపడతలేదండి, ఆడ పార్టీ స్టాండ్ని తప్పుపడుతున్నా. మీరు ఒక్క మీటింగ్ అన్న 42% మీద పెట్టిందా?
కరీంనగర్లో పెడతామన్నారు, వర్షం పోయింది, మళ్ళీ 16 తారీఖు అన్నారు, అది పోయింది, ఇప్పటి వరకు మీరు పెట్టారు. ఎందుకు పెట్టరు? ఏం బీసీల గురించి మీరు మాట్లాడరా? రేపు మీరు బీసీలకు ఓట్లు ఎట్లా అడగలుస్తారు మేము కూడా చూస్తాం. మరిగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్ని రాజకీయ పార్టీల కుట్రలు. నేను చెప్పేది ఏంటంటే ఏ రాజకీయ పార్టీకి ఇవ్వాలని చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ కూడా చిత్తశుద్ధి ఉండుంటే ఇక్కడ అఖిలపక్ష సమావేశాలు పెట్టి వాళ్ళ అనుమానాలు ఏంటో నివృత్తి చేసి ఇక్కడ నుంచి ఒక డెలిగేషన్ తీసుకెళ్లి ప్రధానమంత్రిని కలిసి ఒప్పించి ఉంటే అది వేరే తీరు ఉండేది. తమిళనాడులో అదే మోడల్ కదా వాళ్ళు చేసింది. జయలలిత ఏం చేసింది? అఖిలపక్ష సమావేశాలు పెట్టి 6 సార్లు పెట్టింది. వాళ్ళ అనుమానాలు ఉంటే ప్రతిదీ కూడా నివృత్తి చేసి ప్రతిజ్ఞ చేసి ఢిల్లీకి పోయి, ఎట్లయితే కేసీఆర్ ఒకసారి నేను ఢిల్లీకి పోయి కానీ సావో తెలంగాణ రావడమో అన్న ప్రతిజ్ఞ పట్టినట్ట ఆమె కూడా అక్కడ పోయి 9th షెడ్యూల్లో పెట్టుకొని వస్తా, లేకపోతే నేను ఢిల్లీ నుంచి ఇక్కడికి రానని చెప్పి పోయి పెట్టించుకొని వచ్చింది ఆమె. మరి ఆ కమిట్మెంట్ ఏది? మేమేమంటున్నామంటే ఇవాళ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి ఇండి కూటమికి 235 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. ఇవాళ ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా అబ్జల్యూట్ మెజార్టీతో ఉన్నదేం కాదు, సంకీర్ణ ప్రభుత్వం అది. ఆ రోజు కూడా పివి నరసింహారావు సంకీర్ణ ప్రభుత్వం. జయలలితకు ఉన్నది 39 మంది లోక్సభ సభ్యులు. 39 మంది లోక్సభ సభ్యులతో ఆమె పార్లమెంట్లో ఒప్పించుకొని వచ్చింది. నీకు 235 మంది ఉన్నారు. మనకు కావాలంటే తోడుగా రావడానికి నితీష్ కుమార్ కూడా ఉన్నాడు. ఎందుకంటే వాన్ బిల్లు కూడా పెండింగ్ ఉంది. కాబట్టి వీళ్ళందరినీ కలుపుకొని పోయి కేంద్రం మీద ప్రెషర్ పెట్టి సాధించుకొని రావాల్సింది వాళ్ళు కూడా చేయలే. ఇక్కడిక్కడ తిరుగుతున్నారు కానీ అసలు యుద్ధం చేయాల్సిన దగ్గర యుద్ధం చేస్తారు. సో ఇక్కడ యుద్ధం చేయాల్సింది మనం ఫస్ట్ కేంద్రం పైన చేయాలి. రెండోది ఇక్కడ ప్రజాభిప్రాయాన్ని మనం బిల్డప్ చేయాలి. ప్రజల్లో అంత అనుకున్నంత చైతన్యం లేదు. ఎవడికో వస్తుందట, ఎవడికో పోతుందంట, నాకేంటి అని. కానీ అది తప్పు. ఇవాళ తమిళనాడులో మీకు 1950 చంపై దురైరాజన్ కేసు. అప్పుడు హైకోర్టు ఏమన్నారంటే రాజ్యాంగంలో రాసింది లేదు, ఆర్టికల్ 15(4) కింద విద్యలో రిజర్వేషన్లు ఇవ్వాలని. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో రిజర్వేషన్ లేదు ఒరిజినల్ రాజ్యాంగంలో. లేకపోతే హైకోర్టు కొట్టేస్తే చంపకరాజన్ కేసులో పెరియార్ గారు ఆగస్టు 14th రోజు తమిళనాడు బంద్ ఇచ్చిండు 1950. తమిళనాడు బంద్ కాలిస్తే తమిళనాడులో ఒక్క ఈగ కూడా కదలలే, చీమ కూడా కదలలే. 18 మందో 20 మందో మరణించింది. రాజ్యాంగాన్ని మొత్తం కాల్చిపడేశారు ఎక్కడిదక్కడ. ఒక 2 నిమిషం. సో ఆ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి అంబేద్కర్ గారిని పిలిచి నెహ్రూ దీన్ని చల్లార్చాలి. ఏంటంటే రాజ్యాంగాన్ని సవరణ చేద్దామంటే మొట్టమొదటి రాజ్యాంగ సవరణ అదే 15(4). అట్లాంటి ఉద్యమం ఇక్కడ వస్తే ఎవడన్నా భయపడతాడండి. మనకేం పట్టింపు లేదు, రాని పోని అనుకుంటే మనం చేసేది ఏం లేదు. అందుకని ఇవాళ కార్యాచరణ మీరు అన్నందుకు నేను 2 రకాల మార్గాలు చెప్తున్నా. ఒకటి లీగల్ ఫైట్ చేయాలి, రెండోది ప్రజాభిప్రాయాన్ని బిల్డప్ చేసి, ప్రజాభిప్రాయానికి లొంగని రాజకీయ పార్టీ ఏది ఉండదు. చచ్చినట్టుగా లొంగుతాడు వాడు. రేపు వాళ్ళ కదా ఓట్లు, ఎవడేస్తాడు ఓట్లు? కాబట్టి ప్రజాభిప్రాయాన్ని మనం అటువైపు బిల్డప్ చేసుకుంటూ, ఇప్పుడు 42% తీసేస్తే గతంలో తెలంగాణ ఇస్తామని చెప్పేసి December 9 స్టేట్మెంట్ తర్వాత వెనక్కిపోతే ఎట్లా ఉద్యమం లేచిందో ఇవాళ బీసీల ఉద్యమం కూడా ఆ స్థాయిలో లేవాలి. అప్పుడే వీళ్ళందరూ కూడా గదగదం అనుకుంటా 42% కాదు కదా 56% కూడా ఇస్తారని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గౌడ్ గారికి మరి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నేను కానీ మస్తు